మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఈ ఫార్ములా కేసులో మళ్లీ దూకుడు పెంచింది ఏసీబీ. ఇవాళ ఎఫ్ఈఓ కంపెనీ సీఈఓను ప్రశ్నించనుంది ఏసీబీ. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించనున్నట్లు తెలుస్తోంది. ఎఫ్ఈఓ సీఈఓ నుంచి ఇవాళ ఏసీబీ కీలక సమాచారం రాబట్టే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఈడీ, ఏసీబీ సుదీర్ఘంగా విచారించాయి. మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఎఫ్ఈఓ సంస్థను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, ఈ ఫార్ములా కేసులో ఎఫ్ఈఓ సీఈఓను ఏసీబీ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. మరేంటి అప్డేట్స్? ఎస్ చంద్రిక, ఈ ఫార్ములా కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఈ నెల 17న కూడా అటు ఏదైతే ఏసీబీ నోటీసులు ఇచ్చిన మేరకు అటు ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ నెల 17న కూడా అటు లండన్ నుండి వర్చువల్లో పాల్గొన్నారు. 2 గంటల పాటు ఇటు ఏసీబీ కూడా విచారించినటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ కేసులో ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా, మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఈ కేసులో A1గా ఉన్నాడు. అతన్ని కూడా ఏసీబీ విచారించింది. తర్వాత సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్తో పాటు మాజీ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డితో పాటు వీరి ముగ్గురిని కూడా ఇటు ఏసీబీ విచారించింది. వీరిని విచారించిన అనంతరం కూడా ఎఫ్ఈఓకు నోటీసులు ఇచ్చింది. ఎఫ్ఈఓకి నోటీసులు ఇచ్చిన అనంతరం ఎఫ్ఈఓకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఒక నెల గడువు కోరారు. ఆ గడువు ముగిసిన తర్వాత ఈ నెల 17న కూడా వర్చువల్గా దాదాపు 2 గంటల పాటు విచారించింది. సో మరొకసారి ఈరోజు ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఏసీబీ ముందు హాజరు కావాలంటూ కూడా నోటీసులు పంపారు. సో వర్చువల్లో వారు కూడా హాజరు కానున్నారు. సో మొత్తానికైతే ఏదైతే ఈ ఫార్ములా కార్ రేస్కి సంబంధించినటువంటి ఏదైతే 3 సీజన్లకు సంబంధించినటువంటి మొత్తం నగదు మొత్తం కానీ, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి నుండి ఎఫ్ఈఓ కంపెనీకి ట్రాన్సాక్షన్స్ బదిలీలు చేసినటువంటి అమౌంట్ పైన కూడా పూర్తిగా విచారించనున్నది. అదేవిధంగా ఏదైతే ఇటు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హిమాయత్ నగర్లో ఉన్నటువంటి బ్యాంకు ఉందో, ఒక ప్రైవేట్ బ్యాంకు ద్వారా ఎంత మొత్తంలో ఈ సీజన్లకు సంబంధించి మనీ ట్రాన్సాక్షన్ అయిందన్నటువంటి విషయాలను కూడా ఏసీబీ పూర్తిగా విచారించనున్నది. సో మొత్తానికైతే ఈ కేసులో ఓవరాల్గా మాత్రం అటు ఈడీ, ఇటు ఏసీబీ పూర్తిగా ముగ్గురు నుంచి కూడా సమాచారం రాబట్టింది. సో మరొకసారి ఇది ఏసీబీ ఎఫ్ఈఓ కంపెనీలు పిలవడం రెండోసారి. సో ఇందులో పూర్తిగా సమాచారం తీసుకొని ఈ కేసులో ఇంకా ముందడుగు వేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నిర్వహించాల్సినటువంటి ఈ సీజన్లకు సంబంధించి చాలా వరకు క్యాబినెట్ ఆమోదం లేకుండా సొంతగా నిర్ణయాలు తీసుకున్నారనేటువంటి విషయాలను కూడా అప్పుడు ఉన్నటువంటి మాజీ మంత్రితో పాటు, తర్వాత సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్తో పాటు, తర్వాత మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, వీరు ముగ్గురిని కూడా సుదీర్ఘంగా అటు ఏసీబీ విచారించింది. దాదాపు ఈడీ కూడా విచారించింది. అటు ఈడీ కూడా మనీ లాండర్కి సంబంధించి విచారించింది. సో ఇటు ఏసీబీ కూడా అంటే ఇందులో ఈ కేసు మొత్తంలో కూడా ఏమైనా కరప్షన్ జరిగింది అన్నటువంటి విషయాలను కూడా పూర్తిగా రాబట్టనుంది. సో మొత్తానికైతే ఈ కేసులో మాత్రం మరొక ముందడుగే వేసారని చెప్పవచ్చు. సో ఈ లండన్ నుండి వర్చువల్గా ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ కేసులో వర్చువల్గా హాజరు కాబోతున్నారు. సో మొత్తానికి ఈ ఫార్ములా రేస్కు సంబంధించినటువంటి ఓవరాల్గా మనీ ట్రాన్సాక్షన్ కానీ, తర్వాత ఎలాంటి అప్రూవల్ లేకుండా, అంటే ఇక్కడ ఉన్నటువంటి క్యాబినెట్ అప్రూవల్ లేకుండా కూడా ఎట్లా ట్రాన్సాక్షన్ చేశారో, తర్వాత ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా కూడా ఎట్లా ఇవన్నీ ట్రాన్సాక్షన్ చేశారన్నటువంటి విషయాలను పూర్తిగా విచారించనున్నది. సో మొత్తానికైతే లండన్ నుంచి ఈరోజు వర్చువల్గా ఎఫ్ఈఓ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు ఏసీబీ ముందు హాజరు కాబోతున్నారు. చంద్రిక.